మనం ఎన్నెన్నో మన మైండ్లో కోరికలు అనుకుంటాము, లైఫ్లో ఏదో చేయాలనుకుంటాం, కానీ తీరా నిజ లైఫ్లో అవన్నీ మనం అచీవ్ చేయలేకపోతాము. సో ఎందుకు మనం గివ్ అప్ చేస్తున్నాము? ద మెయిన్ సైకాలజీ బిహైండ్ గివ్ అప్. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కొండపైన ఎక్కుతున్నారు అనుకోండి. ఆ కొండపైన ట్రెక్కింగ్ చేసి కష్టపడి పై వరకు ఎక్కారు. ఎక్కిన తర్వాత మీకు ఇంకొక విషయం అర్థమైంది ఏంటంటే, ఇంకొక పెద్ద కొండ పక్కనే ఉంది. ఈ కొండ మీరు దిగేసి మళ్ళీ ఇంతే కష్టపడి ఇంకొంచెం పైకి ఎక్కితే ఇంకో కొండ పైన ఎక్కుతారు. అప్పుడు వ్యూ ఇంకా బాగుంటుంది అని మీకు తెలుసు. సో చాలా మంది ఈ కొండ ఎక్కేసరికి ఓటమిని అంగీకరిస్తారు. దే గివ్ అప్. చాలే, ఇక్కడ నుంచి వ్యూ బాగుంది కదా, ఇంకా మళ్ళీ దిగి మళ్ళీ ఎవరెక్తారు అనేసి మనం వదిలేసుకుంటూ ఉంటాం. సో గొప్ప వాళ్ళకి, నార్మల్గా ఒక యావరేజ్ లైఫ్లో ఉండే వాళ్ళకి తేడా ఇదేనండి. ఏంటంటే, మనం వాళ్ళ లైఫ్లో మళ్ళీ కొండ దిగి, అంటే ఐఎమ్ సేయింగ్ క్లైంబింగ్ డౌన్ పర్పస్ఫుల్లీ, ఇంటెన్షనల్లీ క్లైంబింగ్ డౌన్ అండ్ దెన్ క్లైంబింగ్ అప్. అంటే ఏంటి, లైఫ్లో వాళ్ళు కావాలని కొంచెం తగ్గేసి మళ్ళీ ఎక్కుతారనమాట. క్లైంబింగ్ డౌన్ అంటే ఫాలింగ్ డౌన్ అని అర్థం కాదు. వాళ్ళు కిందకి కొంచెం దిగాల్సి వస్తుంది లైఫ్లో ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలంటే. సో ప్రతి ఒక్కరూ లైఫ్లో ఒక గొప్ప స్థాయికి వెళ్లే ముందు కొన్ని కష్టాలు వస్తాయి. వాటిని ఎదుర్కొని ఎవరైతే కొంచెం దిగేసి మళ్ళీ వెళ్తారో వాళ్ళ లైఫ్లోనే చేంజెస్ కనబడతాయి. చాలా మంది ఈ వ్యూ బాగుంది కదా, ఇక్కడనే ఆపేద్దాము అని అనుకుంటారు. ఆ ఇంకో కొండ ఎక్కాలని ప్రయత్నించరు. సో గ్రేట్కి ఆపోజిట్ బ్యాడ్ కాదండి. గ్రేట్కి మెయిన్ ప్రాబ్లం ఆపోజిట్ ఏంటంటే గుడ్. అంటే ఏంటి, గుడ్లో చాలా మంది సంతృప్తి చెందుతారు. ఎవరైతే గ్రేట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మళ్ళీ దిగి మళ్ళీ ఎక్కుతారు. సో మీకు ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.